తెలుగులో శోభిత కేవలం 2 సినిమాల్లో మాత్రమే నటించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి ఒక స్టార్ హీరోయిన్కి ఉన్నంత క్రేజ్, పాపులారిటీ వచ్చింది. కారణం ఆమె అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడమే. తెలుగులో ఆమె హీరోయిన్గా పెద్ద రేంజ్కి వెళ్లలేదు. కానీ హిందీలో మాత్రం మంచి ట్రెండింగ్లో ఉన్న యంగ్ హీరోయిన్స్లో ఒకరు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందీలో ఈమెకి సమంతను మించిన క్రేజ్ ఉంది. అలాంటి జీవితాన్ని కూడా ఆమె అక్కినేని కుటుంబం కోసం వదిలేసుకుని ఒక సాధారణ గృహిణిలాగా గడుపుతోంది. భవిష్యత్తులో ఆమె సినిమాలు చేస్తుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే సినిమాల పరంగా యాక్టివ్గా లేదు అనేది వాస్తవం. ఇది ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా శోభిత చాలా యాక్టివ్గా ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. ఏ హీరో హీరోయిన్ అభిమాని అయినా సోషల్ మీడియాలో వాళ్ళ అభిమాన సెలబ్రిటీ యాక్టివ్గా ఉండాలనే కోరుకుంటారు. కానీ శోభితని మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉండమని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆమె తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే ప్రతి పోస్ట్ కింద కొంతమంది నెటిజన్లు చేసే నెగిటివ్ కామెంట్స్ అలా ఉన్నాయి. నాగచైతన్య సమంత విడిపోయినప్పటికీ సమంత తాలూకు జ్ఞాపకాలను పరిచయం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఆమెతో పోలుస్తూ ప్రతి పోస్ట్ కింద శోభితని తక్కువ చేసి కామెంట్ చేస్తున్నారు. చైతన్య పక్కన నువ్వు అస్సలు బాగా లేవని, సమంతని అతనికి సరైన జోడి అంటూ అనవసరమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అక్కినేని కుటుంబం మొత్తం కలిసి పార్లమెంట్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ సమయంలో తీసుకున్న కొన్ని ఫొటోస్ శోభిత ధూళిపాల అప్లోడ్ చేసింది. ఆ ఫొటోస్ కింద ఎక్కువగా ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. కేవలం ఈ ఒక్క పోస్ట్ కింద మాత్రమే కాదు, శోభిత పోస్ట్ చేసే ప్రతి ఫోటో కింద ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆ అమ్మాయి చూస్తే ఎంత బాధపడుతుంది అనే సెన్స్ కూడా కొంతమందికి ఎందుకుండదో అర్థం కాదు. తన భర్తని వేరే అమ్మాయిని పక్కన పెట్టి పోల్చి చూస్తే ఏ అమ్మాయికైనా నరకంగా ఉంటుంది. శోభిత ఏం తప్పు చేసిందని ఈ నరకం అనుభవించాలి? హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా అనుసరించే తెలుగమ్మాయి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఆమె మనసు ఎంత మంచిదో మనం స్పష్టంగా కూడా చూసాం కళ్ల ముందు. అలాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి అవసరమా? మంచో చెడో సమంత నాగచైతన్య విడిపోయారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఇంకా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ ఏం సంబంధం లేని అమ్మాయి మనసుని గాయపరుస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఇది ఎప్పటికీ ఆగుతుందో చూడాలి మరి.